ఒక చిన్న పట్టణంలో ఆనంద్ అనే యువకుడు ఉండేవాడు. జీవితంలో ఎన్నో సమస్యలు, సందేహాలు అతని మనసును కలవరపెడుతుండేవి. ఒకరోజు మందిరంలో బోధకులు పరిశుద్ధ వారం గురించి చెప్పినప్పుడు అతని జీవితంలో ఒక విధమైన మార్పు ప్రారంభమైంది. ఆదివారము విజయోత్సవ వారము. ఆనంద్ మొదటిసారి హోసన్నా 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 అను గీతాలు విన్నాడు. ప్రజలు ఆనందంతో దేవుని స్తుతిస్తున్న దృశ్యం అతని మనసులో ఆశ నింపింది. నా జీవితంలో కూడా ఒక విజయోత్సవం వస్తుందా అని అనుకున్నాడు. సోమవారము శుద్ధివారము. ఆ రోజు అతను తన మనసును పరిశీలించుకున్నాడు. తనలో ఉన్న కోపం, అసూయ, బాధలను గుర్తించాడు. శుద్ధీకరణ అవసరం నాకు కూడా ఉంది అని నిర్ణయించుకున్నాడు. మంగళవారము కుట్రవారము. ఆనంద్ తన జీవితంలో నమ్మక ద్రోహులను గుర్తు చేసుకున్నాడు. కొంతమంది అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, అయినా అతను అవిశ్వాసం నన్ను కూల్చలేదు అనుకున్నాడు. బుధవారము ద్రోహవారము. తనకు దగ్గరగా ఉన్న ఒక స్నేహితుడు తనను మోసం చేసిన విషయం గుర్తొచ్చింది. అతని హృదయం బాధపడింది, కానీ ఆ బాధను క్షమగా మార్చాలని ప్రయత్నించాడు. గురువారము నియమవారము. ఆ రోజు అతను తన కుటుంబంతో కలిసి భోజనం చేశాడు. అది అతనికి చివరి విందు భావనను గుర్తు చేసింది. ప్రేమతో గడిపిన ఆ క్షణం అతనికి ఎంతో విలువైనదిగా అనిపించింది. శుక్రవారము శుభ శుక్రవారము. ఆ రోజు చర్చిలో శిలువ సందేశం విన్నప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఇంతటి త్యాగం నా కోసం కూడా జరిగిందా అని ఆశ్చర్యపోయాడు. అతని హృదయం వినమ్రంగా మారింది. శనివారము నవజీవవారము. నిశ్శబ్దం, ప్రార్థన, ఆలోచన. ఆనంద్ తన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి ప్రార్థించాడు. ఆ రోజు అతనికి అంతరంగ శాంతి లభించింది. ఆదివారము పునరుత్థాన వారము. ఉదయం అతను కొత్త ఆశతో లేచాడు. జయము 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 మృత్యుంజయము అనే గీతం అతని హృదయంలో వినిపించింది. తన జీవితంలో ఒక కొత్త మలుపు మొదలైంది. పరిశుద్ధవారము ఆనంద్కు కేవలం ఆధ్యాత్మిక వేడుక కాదు, అది ఒక మనసు మార్పుకు ప్రయాణ ప్రారంభం. విజయం నుండి శుద్ధి, శుద్ధి నుండి క్షమ, క్షమ నుండి త్యాగం, త్యాగం నుండి పునరుత్థానం. అతని జీవితం చెప్పిన సత్యం ఒకటే: ప్రతి బాధ తర్వాత ఒక కొత్త జీవితం ఉంటుంది.